హలో నమస్తే. ఈరోజు మన రెసిపీ అండి మష్రూమ్ కర్రీ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం అయితే మష్రూమ్ ప్యాకెట్ 200 గ్రామ్స్ది ఒకటి తీసుకున్నాను. ఇవి తొందరగా వండుకోవాలి. తెచ్చిన తర్వాత కొంచెం నల్లబడతాయని ఇట్లా పసుపు వేసి కడిగి పెట్టిన అనమాట. ఇందులోకి అయితే ఒక 2 ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే ఎక్కువ ఏం పట్టదు మష్రూమ్లోకి. ఇప్పుడు ఇందులోకి ఒక ఇలాచి, ఒక లవంగు, కొద్దిగా పట్ట ముక్క, ఒక చిటికెడు షాజీరా వేసుకుందాం. ఇవి చిటపట్లు ఆడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఇట్లా చీరు వేసుకుందాం. అట్లనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇట్లా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకున్నాం. ఉల్లిపాయ అనేది మాడకుండా కలుపుకోవాలి అప్పుడప్పుడు. ఉల్లిపాయలు అయితే మరి ఎర్రగా ఫ్రై కానవసరం లేదు, ఎందుకంటే వీటితో పాటు మష్రూమ్ కూడా ఫ్రై కావాలి కదా. కాబట్టి ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న మష్రూమ్ ఇందులో వేసేసుకుందాం. ఆల్రెడీ ఇందులోనే పసుపు కూడా వేసిన కదా. వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. మూత పెట్టుకోవద్దు కొంచెంసేపు, ఎందుకంటే నీరు ఊరుతుంది ఇందులో కూడా. ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులోకి పులుపు అది ఏం వాడటం లేదు కాబట్టి ఉప్పు అనేది తక్కువగానే పడుతుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, అట్లనే జీలకర్ర మెంతుల పొడి ఒక 1/4 టీ స్పూను, ఇంకా ధనియా పౌడరు ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాం. వేసి ఇది మొత్తాన్ని కలిపేసి మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దగ్గరికి ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మష్రూమ్ అయితే మంచిగా ఫ్రై అయింది కదా, చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవటమే. నేనైతే కాడలతో సహా వేసేస్తున్నాను. స్మెల్ బాగుంది, కొత్తిమీర ఎక్కువ లేదు, అందుకని ఇట్లా ఇంకంతే ఫ్రై అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకుంటే. ఓకేనా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.